నా గురించి మా పార్టీ అధ్యక్షుడు కృష్ణనారాయణ గారు కొంతవరకు విచారించి ఓకే మన కోవూరు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిగా సుమారు పెట్టుకుంటే మంచిది, ఇతను సూటబుల్ అనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నాకు అవకాశం వచ్చింది. నాకు అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా పార్టీ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో అన్నిటి కూడా ప్రజల్లోకి పంపించి మా పార్టీ తరఫు నుంచి ఒక అభ్యర్థిగా ప్రతిరోజు కష్టపడి మన 5 మండలాల్లో ఎక్కడెక్కడైతే పరిస్థితులన్నీ కొంచెం అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉన్నాయో దాంతో కూడా తిరిగి మా పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా మేము తప్పకుండా అందరికీ తెలియజేస్తామని, అదేవిధంగా నా మీద నమ్మకంతో నా గురించి రెఫర్ చేసినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి గాజు సాగర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు కృష్ణనారాయణ గారు నన్ను రేపు నుండి వైజాగ్ రమ్మని చెప్పన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసుకొని ఒకసారి ఆడికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి కూడా ఒక మాట తీసుకొని మా తరఫున ఇటువంటి సహకారం ఉన్నా కూడా చేస్తామని చెప్పనేసి ఒక మాట తీసుకుంటాను. అదేవిధంగా ఈ ఎలక్షన్ లోపల ఒకరోజు సార్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మా గురించి క్యాన్వాసింగ్ చేసేదానికి తప్పకుండా సార్ తీసుకొస్తాను. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కోవూరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేము ఏ పార్టీ కేవలం మా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ టైం పెట్టినటువంటి పార్టీ అయినా సరే ఇటువంటి అపోహాలు పంపించకుండా కేవలం మేము అనుకున్నటువంటి సిద్ధాంతాలు మాత్రమే మేము ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని మరి లైఫ్లో మర్చిపోకుండా ఉంటానండి. అదేవిధంగా ప్రజలు కూడా మాకు కొంతవరకు సపోర్ట్ చేసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో నాకు ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.